నమస్తే, నేను మీ మాధురి. కొన్ని వందల సంవత్సరాల టీటీడీ చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని ఒక సంఘటన. దేవస్థాన ప్రాంగణంలో 6 కుమ్మిస్లాట్లో చనిపోయారు. అది కూడా పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు. టీటీడీలో ఆ భద్రత లోపం కనిపిస్తోంది. మరి ఏం జరుగుంటుంది? డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బాలాగారు, అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే బాలాగారు. టీటీడీ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. ఎప్పుడు దేవస్థాన ప్రాంగణంలో చీమకు కూడా అపకారం జరగద్దు అనే ఒక కాన్సెప్ట్తో నడుస్తుంది. అలాంటి దీంట్లో 6 చనిపోయారు. అది కూడా ఒక ఇన్డిసిప్లైన్ యాక్ట్తో. దీన్ని ఎట్లా చూడాలి అంటారు? దిస్ ఇస్ ఎ ప్యూర్లీ నెగ్లిజెన్సీ అండ్ డ్యూ కేర్, డెలిబరేట్ అటెంప్ట్. నిజం చెప్పాలంటే ఇది నథింగ్ బట్ ఒక పబ్లిసిటీ పిచ్చితో ఉన్న పర్సన్స్ చేసిన పని. పబ్లిసిటీ పిచ్చి, ఎస్. నాకున్న సమాచారం వరకు పబ్లిసిటీ గురించే ఈరోజు ఈ యాక్ట్ అనేది జరిగింది. రీజన్ చెప్తాను చూడండి మీకు. చరిత్రలో ఎప్పుడు కూడా దీనికంటే ఎక్కువగా వీళ్ళు ఇప్పుడు ఒక క్రౌడ్ని చూస్తున్నారు. ఒకప్పుడు అసలు ఇలా క్రౌడ్ మేనేజ్మెంట్ లేకుండా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో వేలాది మంది లక్షలాది మంది భక్తులు పోటెత్తి వచ్చినా కూడా ఎప్పుడు ఏమీ జరగల. అవును. అప్పుడు టోకెన్స్ లేవు, అప్పుడు ఇంతమైన సిస్టమ్ లేదు. వచ్చిన కంపార్ట్మెంట్లో వేసేవాళ్ళు, కంపార్ట్మెంట్స్ రిలీజ్ అయిన వాళ్ళు భక్తులందరూ క్యూలో వెళ్ళిపోయేవాళ్ళు. క్యూలో అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత అందరూ అన్నసత్రాలలో అన్నాలు తినేసి మళ్ళీ కిందికి తిరుపతికి వచ్చేసేవాళ్ళు. ప్రాసెస్గా ఎప్పుడు జరిగిపోయేది. ఏంటి ఇంత ప్రొసీజర్ లేకపోయినా, ఏంటి టోకెన్ తీసుకో, టికెట్ తీసుకో, ఇవి తీసుకో, అవన్నీ లేకపోయినప్పుడు కూడా బాగా జరిగింది. బట్ వేరాస్ ఇప్పుడు ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ చేయడం అనేది మొదలు పెట్టారో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అసలు ఈరోజు ఈ ఘటన జరగడానికి రీజను 2014లో దీనికి బీజం. ఓకే. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క చర్య ఇది, వాళ్ళకున్న యాక్ట్, వాళ్ళ కాండక్ట్ ఇది. ఎందుకంటే వీళ్ళకి ప్రజల ప్రాణాలతో, మనోభావాలతో కానీ, భక్తుల యొక్క మనోభావాలతో కానీ ఎటువంటి లెక్క లేదు. వీళ్ళకి ఎటువంటి అపేక్ష లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది ఎంతవరకు వీళ్ళ గురించి నలుగురు మాట్లాడుకున్నారా, వీళ్ళ పేర్లని బ్రాండ్గా చేసుకున్నారా, వీళ్ళ బ్లడ్ని బ్రాండ్గా మార్చుకున్నారా, వీళ్ళు మేమే తోపులము, మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో అని చెప్పుకున్నామా అనే తాపత్రయం తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ, భక్తుల గురించి కానీ, భక్తుల యొక్క బాగోగుల గురించి కానీ, అలానే టెంపుల్స్ గురించి కానీ, టెంపుల్ యొక్క అక్కడున్న ఫెసిలిటీస్ గురించి కానీ ఇటువంటివి ఏవీ లేవు. కానీ మళ్ళీ వీళ్ళకి మాత్రం ప్రోటోకాల్స్ కావాలి. ఓకే. విఐపీలకు, వివిఐపీలకు, మినిస్టర్లకు, అలానే బిజినెస్ మ్యాన్స్కి, అందరికీ ప్రోటోకాల్స్ కావాలి. బట్ కామన్ మ్యాన్కి, కామన్ భక్తుడికి ప్రోటోకాల్స్ అక్కర్లా. వాళ్ళకి ఫెసిలిటీస్ అక్కర్లా, వాళ్ళకి ఎమ్యూనిటీస్ అక్కర్లా, వాళ్ళకి ఫీజిబిలిటీస్ అక్కర్లా, వాళ్ళకి ఎటువంటి సిస్టమ్ అక్కర్లా, వాళ్ళకి ఎటువంటి ప్రోటోకాల్ అక్కర్లా, వాళ్ళకు సేఫ్టీలు అక్కర్లా, వాళ్ళకి ప్రాణాలు ఉండాల్సిన అక్కర్లా. వాళ్ళు ఎట్టుపోయినా వీళ్ళకి పట్టింపులు అనేది లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇది ఒక కాంటాక్ట్ అంటున్నానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతమైన నేను 1995 సీఎం అని అంటున్నాను కదా, ఈయన సీఎంగా ఉన్నప్పుడు రైతుల మీద కాల్పులు జరిగి ఎలక్ట్రిసిటీ దాన్ని చంపేశాడు, షూటింగ్స్ జరిగి. ఈయన చర్య అది. మనుషుల్ని చంపడం ఈయనకు ఒక యాక్ట్, ఈయనకు ఒక కాంటాక్ట్. తర్వాత పుష్కరాల్లో 2014 నుంచి 19 ఈయన రెజ్యూమ్ ఉన్నప్పుడు పుష్కరాల్లో ఈయన పోయి ఈయన ఫేక్ పబ్లిసిటీ గురించి, ఈయన పబ్లిసిటీ గురించి మొత్తం క్రౌడ్ అంతా వెళ్ళిపోయేసరికి అక్కడ తొక్కిస్లాట, అక్కడ జనాలు చనిపోయారు. 2 జరిగాయా, మళ్ళీ ఇప్పుడు 3. అంటే వీళ్ళ యొక్క పబ్లిసిటీ గురించి, వీళ్ళ యొక్క ఫేక్ ప్రొపగండా గురించి ఇది పబ్లిసిటీ అనే కన్నా నేను చెప్తాను, అక్కడికి వస్తున్నా. భద్రతని ప్రాపర్గా వాళ్ళు డిజైన్ చేయాలి. ఒకటి, బ్యారిగేట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, లేకపోతే 7 లక్షల మందికి టోకన్లు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు దానికి సంబంధించిన సెంటర్లు ఎన్ని? 9 సెంటర్లు, 94 కౌంటర్లు. సరిపోతుందా? ప్రజలకు అర్థమయ్యే విధంగా నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే డిసైడ్ చేసుకోండి. ఇది వీళ్ళు కావాల్సి కలే చేశారు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఎలక్షన్స్ వస్తాయి, ఒక ఈవీఎంలో 1500 నుంచి 2000 ఓట్స్ ఉంటాయి. 2000 ఓటుకే ఒక కౌంటర్ ఉన్నప్పుడు, ఒక ఈవీఎం మిషన్ ఉన్నప్పుడు, ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉంటాయి. 150 నుంచి 200 ఈవీఎంస్ పెడతారు. 2 లక్షల ఓటర్లకి అన్ని కౌంటర్స్ ఉన్నప్పుడు
ఇంక 7 లక్షల మందికి ఎన్ని కౌంటర్లు పెట్టాలి, ఎన్ని సెంటర్లు పెట్టాలి? ఇక్కడ నాదొక క్వశ్చన్, నేను ఇక్కడ చెప్తున్నా, నాదొక ఎందుకు- క్వశ్చన్ బాలాగారు. Yeah. మీరు అన్నారు కాబట్టి ఈవీఎం ఒక 2000 ఓట్లు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 7 లక్షల మంది కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ 7 లక్షల మంది వెళ్ళి ఓటేస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఓట్లు వెయ్యరు. ఓట్లు మీకు పోల్ అయ్యేది 70%, 80%, Okay, 60%. 70%, దాంట్లో కూడా 80%. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సుదీర్ఘంగా టైం పీరియడ్ ఉంటది. అలాంటి వాటికి ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు భక్తులు దేవుడికి సంబంధించిన ఓకే అండి, భక్తులు ఇక్కడ మనకి ఒక కాన్స్టిట్యున్సీకి మీరు చెప్తున్న ఏంటి కౌంటర్స్ అనేవి ఇవి మనకి జిల్లాల వారీగా ఉండే కౌంటర్స్ లో సరైన ఇవి లేవు, వెళ్ళి నమోదు చేసుకోవటానికి కానీ దేనికి కానీ. ఇక్కడ ఓటు హక్కు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓటు వేయటానికి వెళ్ళాలని చూస్తారు. అవును, మాక్సిమం మీరు 70%, 7 lakhs లో 70% అంటే మాక్సిమం ఒక 5 lakhs మెంబర్స్ అయితే ఓట్ వేయడానికి వెళ్తారు. ఈ 5 lakhs మంది ఎట్ ఎ టైం తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలనే ఆలోచనలో ఉండరు కదండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు రీజన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఒక షెడ్యూల్ పబ్లిసిటీలో 7 లక్షల మందికి మేము కౌంటర్స్ లో టోకన్స్ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఓకే, నేను దానికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీలోనే 7 లక్షల మందికి వాళ్ళు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు 9 సెంటర్లు ఏం సరిపోతాయి, 94 కౌంటర్స్ ఏం సరిపోతాయి? పాయింట్ అర్థమైందా మీకు ఇప్పుడు? అది సరిపోదు, వీళ్ళు కావాలనే వాంటెడ్లీనే చేసిన ప్రక్రియ ఇది. ఇంకొకటి, ఏ టెక్నాలజీ తీసుకొస్తానని చెప్పేసి అని మొన్ననే చైర్మన్ అన్నాడు. టెక్కీ సీఎం అని చెప్పేసి అని అందరూ ఐటీ ఇండస్ట్రీని మొత్తం అంతా ఈరోజు ఇంటర్నేషనల్ ఐటీ మొత్తం క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు అని ఆయన డబ్బాలు కొట్టుకుంటారు. మరి ఈరోజు ఒక ఐటీ అప్లికేషన్ మీరు ఆల్రెడీ మీకు ఆన్లైన్ టికెట్స్ ఉన్నాయి కదా, 300 రూపాయల టికెట్స్ ఉన్నాయి, సర్వదర్శనాలు శుభదం దర్శనాలకు ఉన్నాయి, రకరకాల దర్శనాలకి ఆన్లైన్ టికెట్స్ తీసుకుంటున్నారు కదా. మరి వీటికి ఎందుకు మీరు ఆన్లైన్ పోర్టల్ పెట్టలా? వై? ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ని దీనికి పెట్టలేదు? 7 లక్షల టికెట్లు మీరు ఒకసారి ఒక 1 to 7 lakhs అనే ఒక ర్యాండమ్ నెంబర్లు ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా ఎవరు కావాలంటే వాళ్ళు వేసేసుకుంటారు కదా. ఎవరు లాగిన్ అయిపోతే వాళ్ళకి వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా. మీరే కదా అన్నారు మొన్న డ్రోన్ షోస్ పెట్టారు, టెక్నాలజీ మొత్తం మీదే అన్నారు, టెక్నాలజీ క్రియేట్ చేసింది మీరు అని చెప్పారు. దేవస్థానంలో కూడా ఏ టెక్నాలజీని తీసుకొచ్చేస్తున్నా అని చెప్పేసి అని బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు చెప్పారు. మరి ఏమైందండి మీ టెక్నాలజీ? ఇదంతా ఎక్కడ పోయింది? ఇది వాళ్ళు ఎందుకు ఈ యొక్క తీసుకురావాలనుకున్నారంటే, నాకు తెలిసి నాకున్న చిన్నపాటి సమాచారం ప్రకారం వరకు వీళ్ళ యొక్క పబ్లిసిటీని పెంచుకోవడం కోసము ఫస్ట్ టికెట్స్ వీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ప్రజల దగ్గర మొత్తం అందరికీ తెలియాలి, డబ్బాలు కొట్టుకోవాలనే దాంట్లో ఇలాంటి ఫిజికల్ కౌంటర్స్ పెట్టారు. పెట్టి ఫస్ట్ కౌంటర్స్లో ఫస్ట్ టికెట్లు చైర్మన్ ఇవ్వాలనేది వీళ్ళు పెట్టుకున్న పాలసీ. సో ఆ చైర్మన్ వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ వెయిట్ చేయాలి కదా. ఆయన వచ్చి టోకన్ ఇస్తే అప్పుడు జరుగుతుంది. లేకపోతే ఎందుకు? మరి ఏ ఉద్దేశంతో మీరు ఫిజికల్ కౌంటర్స్ పెట్టారు? ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అనుకుందాం, సపోజ్ ఒకవేళ రాంగ్ అయితే తీసేయండి, ఐఎమ్ సారీ. రాంగ్ అయితే ఐఎమ్ సారీ. మరి నిజం ఏంటి? ఇఫ్ ఐ సే లై, దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? మీరు ఎందుకు కౌంటర్స్ పెట్టారు? మీరు ఎందుకు ఫిజికల్గా పెట్టారు? ఆన్లైన్ ఎందుకు పెట్టాలా? ఓకే, కౌంటర్లు కూడా అక్కర్లేదు. సర్వదర్శనం ఎవరికి వాళ్ళు దారిలో పోతుంటారు, టోకన్లు వేసేయండి, అయిపోయింది కదా. ఎందుకు పెట్టలా? నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్న క్రౌడ్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, ఆ దారిలో ఉంటారు కదా, ఎవరి దారిలో ఎక్కుతుంటే వాళ్ళకి టోకన్లు వేస్తావు, లోపల పంపిస్తావు. ఎందుకు చేయాలి ఇప్పుడు? సో దెర్ మస్ట్ బి సమ్ మలిషియస్ ఇంటెన్షన్, దెర్ మస్ట్ బి సమ్ పర్సనల్ ఇంట్రెస్ట్. ఏదో మీకు ఇంట్రెస్ట్, ఏదో బెనిఫిట్ ఉంది కాబట్టే దానికోసం మీరు ఇది డిజైన్ చేశారు. దేనికోసం చేశారు? పోని చేస్తే చేశారు, అది కూడా అనుకుందాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒక పాలసీ సిస్టమ్ ఉంటుంది. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి వాళ్ళతో మీరు ఏమన్నా కనెక్ట్ అయ్యారా? ప్రాపర్గా పబ్లిసిటీ ఇచ్చారా? ప్రాపర్గా ఫెసిలిటీస్ని ఇచ్చారా? 7 లక్షల మందికి మీరు 9 సెంటర్లో 94 కౌంటర్లలో ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ బ్యారిగేడ్స్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, వాళ్ళకి తినడానికి, ఉండడానికి, చేయడానికి, అక్కడ వాష్రూమ్స్కి లేకపోతే ఇంకోటి ఇవన్నీ క్రియేట్ చేశారా? చేయలే. ఎందుకు చేయలే? టికెట్స్ ఎప్పుడు ఇష్యూ చేయాలి? మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అని కౌంటర్లు పెట్టినారు. మీరేం చేశారు? అర్ధరాత్రుల్లో ఎర్లీ మార్నింగ్సా? మీరు నిద్రపోరా? మీకు ఒక్కరికే నిద్ర వచ్చిద్దా? భక్తులకు నిద్ర రాదా? రోడ్ల మీద పడుకోవాలనా? అంటే ఆర్టికల్ 21ని వైలేట్ చేయడం కదా. అక్కడ రోడ్ల మీద మీరందరూ కూర్చోండి, రోడ్ల మీద మీరందరూ పడుకోండి, రోడ్ల మీద మీరందరూ దొరలండి, మీ బతుకులు ఎట్టన్నా పోనీ మాకు అవసరం లేదు, మీ హెల్త్ ఎలానా పోనీ మాకు అవసరం లేదు. ఇది రాజ్యాంగం ఉల్లంఘనే కదా. ఇది ఇప్పుడు కాదు కదండి, ఎప్పటి నుంచో ఇదే రూల్స్ ఫాలో అవుతున్నారు. ఇదే రూల్స్ అంటే తిరుమలలో జరుగుతుందండి, ఈవెన్ తిరుపతిలో కూడా జరుగుతుంది. తిరుపతిలో ఏం చేస్తారో తెలుసా మీకు? నేను కూడా చిన్నప్పటి నుంచి మాది అదే ఏరియా కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు అక్కడ ఉన్న విష్ణునిలయం కానీ లేకపోతే ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇది వరకు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఉండేది. అక్కడ
నైట్ వెళ్తారు, నిద్రపోతారు, ఎర్లీ మార్నింగ్ అందరు లేస్తారు, ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. 6 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది. క్యూలో ఎవరెవరైతే ఉంటారో ఆ క్యూలో ఉన్న వాళ్ళందరూ టోకన్స్ తీసుకొని టోకన్స్ కట్టుకొని దర్శనానికి వెళ్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ముందుకేసి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కూడా మధ్యలో టోకన్స్ చేతికి వేసేవాళ్ళు. రైట్, ఆ విధంగా నడిచేది. ఇప్పుడు మీరు ఒకటే చోట ఎందుకు పెట్టారు కౌంటర్స్? నిజంగా పెట్టాలనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్కి ఒకటేనా? మిగతా రాష్ట్రాలకి కాదా? మిగతా దేశాలకి కాదా? కదా. మరి అలాంటప్పుడు దేశం మొత్తం ప్రతి చోట కూడా మీరు ఎందుకు సెంటర్స్ని పెట్టాలి టికెట్స్ గురించి? వైకుంఠ ఏకాదశి రోజున ద్వారం ఓపెన్ చేస్తారు, ప్రజలు పోటెత్తుతారన్న విషయం మీకు తెలుసు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా. 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు. అవును, మీడియాకి ఒక మీడియా ఛానల్కి చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఈయనే కదా మొత్తం నాకు దైవభక్తి ఉంది, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియనిది ఏది లేదు అని డబ్బాలు కొట్టుకున్నారు ఆయనే కదా. నేను తప్ప ఇంకోరు క్వాలిఫైడ్ కాదన్నారు కదా. ఇదేనా మీ క్వాలిఫికేషన్? ప్రజలకు క్వశ్చన్ వస్తుంది. అంటే అక్కడ అది కాదు, అక్కడ ఇంతలా క్రౌడ్ ఒక్కసారిగా మీద పడతారు, ఒక 6 ప్రాణాలు పోతాయి, ప్రాణాలు పోతాయి, మీరేం మాట్లాడుతున్నారు? మీకు కొంచెం అర్థమవుతుందా? గతంలో ఆల్రెడీ మీ ప్రభుత్వంలోనే మీరు చేసిన పనులకి తొక్కిసలాడి జనాలు చచ్చిపోయినారు. దాన్ని ఏమంటారు? ఇట్స్ ఎక్స్పీరియన్స్. అవునా? ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రజలకి కావాల్సిన సౌలభ్యాన్ని క్రియేట్ చేయాలి? క్రియేట్ చేశారా? చేయలేగా. మరి చేయనప్పుడు ఇట్లానే బిఫోర్ దట్ వాళ్ళు ఉండేటప్పుడు బిఫోర్ దట్ ఇలాంటివన్నీ జరగలేదు కదా. తిరుపతి దేవస్థానంలో క్రౌడ్ ఎక్కడైనా ఒకటే కదండి. క్రౌడ్ ఏమైనా ఇక్కడైతే ఒక చోటు, అక్కడైతే ఇంకో చోట ఇంకోలాగా ఉంటుందా ఏంటి? కాదు కదా. క్రౌడ్ మేనేజ్మెంట్ లో కంప్లీట్ గా విఫలం అయ్యింది అంటారు టీటీడీ. ఆల్రెడీ మీకు గవర్నమెంట్ టీటీడీ చైర్మన్ ఇద్దరిది తప్పు. ఎందుకంటే టీటీడీ ఎంప్లాయీస్ నేను అన్నాను మళ్ళీ. ఎందుకంటే టీటీడీ ఎంప్లాయీస్ మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేసే వాళ్ళంతా. మీకు చేతకాక మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, మీకు సరిగ్గా ప్రాపర్గా తెలియక మీకు ఉన్నదంతా ఒకటి ఈగో, పర్సనల్ ఈగో, కమ్యూనల్ ఈగో, క్యాపిటల్ ఈగో అండ్ పబ్లిసిటీ ఈగో. ఇవి తప్ప ఇంకోటి లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్న చైర్మన్కి. ఓకే, లా ఎలా యాక్ట్ చేస్తుంది దీని గురించి? ఇట్స్ వెరీ సింపుల్ అండి. దీంట్లో వెరీ క్లియర్. ఇది ప్యూర్లీ నెగ్లిజెన్సీ ఆఫ్ యాక్ట్. నెగ్లిజెన్సీ యాక్ట్లో నో డౌట్. ఒకరి యొక్క నెగ్లిజెన్సీ వల్ల ఎవరైనా చనిపోయారంటే హీఈస్ హెల్డ్ లయబుల్. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కడతారు. వాళ్ళు చనిపోయినందుకు అకౌంటబిలిటీ తీసుకోవాల్సిందే. వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ కంపెన్సేషన్ కూడా వాళ్ళకి పే చేయాల్సిందే. దీంట్లో ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా ఇంక్లూడ్ అవుతారు. ఎందుకంటే ప్రతిదీ కూడా చైర్మన్ ఏమంటున్నారంటే ద డైరెక్షన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మానిటర్ చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు ఇది చేస్తారు, చంద్రబాబు నాయుడు. సో మీరు ఇండిపెండెంట్గా పని చేయట్లా. అక్కడ ప్రతిదీ చంద్రబాబు నాయుడే మొత్తం మానిటర్ చేస్తున్నారు. అంటే ఇండిపెండెంట్గా ఉండాల్సిన దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లోనే పెట్టుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నెగ్లిజెన్స్ అప్పుడు ఆయన మీదకి కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీటీడీ చైర్మన్, ఇక్కడ ఈఓ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈఓకి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బిఆర్ నాయుడు గారికి ఉన్న దానికంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. అయినా నువ్వు తీసుకోలేదు అంటే ఖచ్చితంగా నీ నెగ్లిజెన్స్ కూడా ఉంది. కాబట్టి టీటీడీ ఈఓ కూడా బాధ్యుడు దీనికి. అండ్ వన్ మోర్ థింగ్, దీని మీద ఆల్రెడీ వంగవీటి నరేంద్ర గారు హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ అమిత్ షా గారికి కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా దీని మీద యాక్ట్ అవుతారని మనం చూడాలి. ఓకే బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.